వికాస్ బేల్ డైరెక్షన్లో వచ్చినటువంటి హిందీ సినిమా సైతాన్. ఈ సైతాన్ సినిమా మనకి ఒక బ్లాక్ మ్యాజిక్ మీద చేసినటువంటి సినిమా. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఒకతను సైతాన్గా బిహేవ్ చేస్తూ ఒక అమ్మాయిని ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే తన అధీనంలోకి తీసుకొని ఏ రకంగా హింస పెట్టాడు అన్నది సబ్జెక్టుగా తీసుకొని ఒక హింసాపూర్వకమైన సినిమా కింద దీన్ని తీర్చిదిద్దాడు. సో జ్యోతిక, తర్వాత మాధవన్ తదితరులు నడిచిన సినిమాకి నాయకుడు నిర్మాత అజయ్ దేవ్గాన్ ప్రొడక్షన్స్ మీద ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఆ మధ్య దృశ్యం సినిమా కూడా వచ్చింది వీళ్ళ ఆయన బ్యానర్లో. సో నిర్మాతగా అజయ్ దేవ్గాన్ ఎంచుకునేటువంటి కథాంశాలు వెరైటీగా ఉంటాయి. అయితే ఏ మాట కామాట చెప్పాలి, ఈ సినిమా మాత్రం కథాంశం కొంచెం జనాలకి ఏ రకంగా ఉపయోగపడిన అంశం అని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ మీద ఒక సబ్జెక్ట్ చేసుకొని చేయడం జరిగింది. సో బ్లాక్ మ్యాజిక్ మీద చేసినటువంటి ఈ సినిమా అంటే ఎవరికి ఉపయోగపడని సినిమా ఇది ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ సినిమా కథాంశము ఒక అతను జస్ట్ ఛాయ్ కోసము వీళ్ళ దగ్గర పరిచయం కావడము, చాలా సిల్లీ సన్నివేశాలు అనమాట. ఏంటంటే ఛాయ్ కొరకు ఎవరైనా ఓ సింగిల్ ఛాయ్ కోసం వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకోవడం, ఎందుకు కలుపుకునే ప్రయత్నం చేశాడు అనే దానికి వివరణ లేదు. సరే, అట్లా 2 ఛాయ్లకు ఫోన్పే డబ్బులు లేకపోతే ఎందుకు ఛాయ్లు నేను తీసుకొస్తానని చెప్పి అతను ఛాయ్లు ఇవ్వడము. ఆ తర్వాత ఇతను ఆ చిన్న ఛాయ్ల హెల్ప్ చేసినందుకు తన ఫ్యామిలీని అతనికి పరిచయం చేస్తానని అనుకోవడము. ఆ తర్వాత పరిచయం చేసిన అతనికి ఫ్యామిలీ అంతా పరిచయం చేసినప్పుడు బాత్రూంల దగ్గర నిలబడ్డప్పుడు వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ విని అతను ఇవన్నీ విన్నానని చెప్పి చెప్పడము. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ విన్నాడు కాబట్టి అవి మాట్లాడుతూ వీళ్ళతో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అనుమానం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూపించేటువంటి ప్రయత్నం అతను చేయడము. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత తెల్లారి అతను గేట్ దగ్గర అనుమానాస్పదంగా నిలబడ్డప్పుడు ఈమె అనుమానపడ్డము అతన్ని. సో అతను అనుమాన చేష్టలను చూసిన తర్వాత ఆమె కొంచెం బెరుకుగానే అతని పట్ల స్పందించడము. ఆ తర్వాత ఆ స్పందన జరిగిన తర్వాత ఈమె వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పాపని మ్యాజిక్ చేయడము. ఆ తర్వాత ఆమె ఒకటి బలవంతంగా మూత్రం పోయించేటువంటి సన్నివేశము కొంచెం జుగుప్సకరంగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత బయట హాల్లో ఉండగానే డ్రెస్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వమని బతిలాడినా కూడా కాదు అని చెప్పేసి ఆమె యొక్క నెక్కర్ని దింపుకునేలాగా చేసి, అంటే ఆ వశీకరణలో ఆ అమ్మాయిని ఆ నెక్కర్ కూడా దించుకునేలాగా చేయడము. అది ఆ సీన్ మనకి ఆ పిడుదులు అది కనబడకుండా తీసినా కూడా మన కంటెంట్ అక్కడ అర్థమవుతుంది. కాబట్టి మూత్రం పోసేది కాళ్ళు తోడల పడి నుంచి నీళ్ళు వచ్చినట్టుగా, ఆ తర్వాత నెక్కరు నింపుకునేటువంటి సన్నివేశము. ఆ తర్వాత ఆ నెక్కరు మళ్ళీ ప్యాంట్ తీసుకొచ్చి తల్లి పైకేసి వద్దు అవకాశం కల్పించు మా పాపకి అని అడిగేటువంటి సన్నివేశము. అది కొంచెం అంటే అమ్మాయి హిప్స్ కనబడేలాగా చేసి కొంచెం ఏదో గ్లామర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మనకి గ్లామర్ కన్నా కూడా మనకు అమ్మాయి పట్ల జాలే కలుగుతుంది. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత చాలా హింసించి ఆ అమ్మాయిని సొంత తమ్ముడిని చంపుకునే ప్రయత్నం చేయడం. తల్లి అక్కడ నిలబడితే తల్లిని కూడా నరికేయమని చెప్పి 1 2 3 అని 10 లెక్క పెట్టేలోపు తల్లి జ్యోతిక పైకి వెళ్ళిపోవడం. తల్లి పాత్రలో జ్యోతిక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ చేయగా, చెలి సినిమా ద్వారా హీరోగా మణిరత్నం సినిమా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి మాధవన్ మరి ఆయన ఈ మధ్య నిర్మాతకు కూడా సక్సెస్ అయ్యాడు. అటువంటి మాధవన్ ఈ సినిమాలో విలన్గా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించడము. చివరి క్లైమాక్స్లో అతను బ్లాక్ మ్యాజిక్కు గురైనటువంటి అమ్మాయిలు దాదాపు ఈ పాపతో కలిపి 109 మంది, అంటే వీళ్ళు ఇంకా 108 మంది దొరుకుతారని లాస్ట్కు లేడీ పోలీస్తో చెప్పించారు. సో అట్లా బ్లాక్ మ్యాజిక్ ద్వారా అతను ఎందుకు బ్లాక్ మ్యాజిక్ చేశాడు అన్న రీజన్ మాత్రం మనకు ఎక్కడా చూపించరు. సో అట్లాగే బ్లాక్ మ్యాజిక్లో అర్థం ఏంటి, అది ఏ రకంగా బ్లాక్ మ్యాజిక్ చేశాడు అనేది కాకుండా ఏదో మాస్గా అందరు నిలబడి అక్కడ ఏదో పూజలు చేసినట్టుగా, ఆ పూజకి పడిపోమంటే అందరు పడిపోయినట్టుగా, ఇతను వెళ్ళి ఆపినట్టుగా ఒక ఎర్ర గుర్తు ఒక నల్ల గుర్తు చూపించి అన్ని నల్లే ఒక బొమ్మలు అక్కడ పెట్టేసి ఒక ఎర్ర బొమ్మ మాత్రం పెట్టి ఈ బొమ్మ పెడితే ఇట్లా ఈ బొమ్మ పెడితే ఇట్లా అంటే అతను ఇచ్చినటువంటి సజెషన్ని రికార్డ్ చేసి ఇతను తెలివిగా ఎడిట్ చేసి వాళ్ళకి వినిపించి మీరు మామూలు స్మైల్ ఎప్పటిలాగా నవ్వేటట్టుగా అయిపోవాలని చెప్పేసి అనేటువంటి సన్నివేశం తోటి సిల్లీగా క్లైమాక్స్ ముగించి ఆ తర్వాత మనకు తెలుగు సినిమా ఆల్రెడీ ఒకటి సినిమా వచ్చింది.
సో ఆ సినిమాలో ఏంటంటే క్లైమాక్స్లో హీరో తన ఫ్రెండ్స్ని బంధిస్తాడు ఒక రూమ్లో. ఆ టైప్లో ఇతన్ని కూడా తీసుకెళ్ళి అతను బంధించి ఆ లోపల హింసించి అతనికి అన్నం పెట్టి అక్కడి నుంచే అంటే మ్యానిపులేట్ చేసేటువంటి విధానంగా ఇతను ఇంత హింసించినందుకు అతనికి శిక్ష వేశాడు అనే టైప్లో మనం అనుకునేలాగా చేసి ఆ క్లైమాక్స్కి కథను తీసుకునేటువంటి ప్రయత్నము చేయడం జరిగింది. సో ఇట్లా ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ అనుకొని ఒక రొటీన్ కథని చేయడం జరిగింది. సో అతనికి శైతాన్ నేను శైతాన్ అయ్యాను అనే ఒక డైలాగ్ ఒకటి చెప్పించి, నువ్వు శైతాన్ అయ్యావు కానీ ఇప్పుడు నేను నీకు శైతాన్ను నేను అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్లో మాధవన్ని గడ్డం అవి పెరిగినటువంటి 1 year లేటర్ అని చూపించి 1 yearలో అలా అయితే ఈయన హింసించాడన్న చూపించి ముఖం మీద ఒక తలుపు వేయడంతో రామన్ అప్పుడు వచ్చి వికాస్ బేల్ డైరెక్షన్ అని చెప్పేసి అజయ్ దేవగన్ ప్రొడక్షన్ సినిమా ముగించడము ఈ సినిమా యొక్క ఎండింగ్. సో ఓవరాల్గా ఏంటంటే ఒక బ్లాక్ మ్యాజిక్ని నమ్మేటువంటి పరిస్థితి కల్పించడు అనేటువంటి ఒక క్యాప్షన్తో వేసి సినిమా తీసినా కూడా ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ ప్రధానాంశంగానే సినిమా అనేది కొనసాగడం జరిగింది. సో ఇది సినిమా యొక్క తీరుతెన్నులు. సో ఓవరాల్గా ఈ సినిమాకు మనకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. ఎందుకంటే ఈ సినిమాలో వినోదోపాలు ఏం లేదు, హర్రర్ సినిమా అని చెప్పి ముందుగానే పేర్కొన్నారు. సో 132 నిమిషాలు చిలుకు నిడివితో వచ్చినటువంటి సినిమా, అంటే 2 గంటల 12 నిమిషాలు నిడివితో వచ్చినటువంటి సినిమా ఏ సర్టిఫికేటు హర్రరు. అయితే దీంట్లో దాన్ని ఏమంటారంటే ప్రధానంగా వినోదం అంటూ ఏమీ లేక మొత్తం సీరియస్గానే కథ సాగింది. పోనీ అందులోని ట్విస్టులు కానీ తనకు సంబంధించినటువంటి దానికి వివరణ కానీ ఏదైనా ఉందా అంటే ఎటువంటి వివరణ లేకుండా చాలా కామ్గా సినిమా మేకింగ్ స్టైల్ కానీ అదంతా కూడా ఒక చిన్న బంగ్లాలోనే సాగిపోయింది కథ అంతా. క్లైమాక్స్ కూడా ఒక దగ్గర ప్లేస్కి వెళ్తూ ఉంటే అటాక్ చేసినట్టుగా అక్కడ వీళ్ళందరూ మాస్గా అమ్మాయిలందరినీ అతను అధీనంలోకి తీసుకున్నట్టుగా చూపించారు. అయితే దేనికి కూడా సరైన క్లారిఫికేషన్ లేదు. అసలు అతను ఆ ప్రయత్నం ఎందుకు చేశాడు, తను బ్లాక్ మ్యాజిక్కి ఇతన్నే ఎందుకు ఎంచుకున్నాడు, ఆ మిగతా అందరూ అక్కడే లేడీస్ వచ్చేవారికి ఎట్లా తిండి తిప్ప లేకుండా ఎలా ఉన్నారు అనేటువంటి రీజనింగ్స్ ఏం లేకుండా ఒక జుగుప్సాకరమైన వాతావరణంలో ఒక భయానకమైన సినిమా తీయాలి అన్న ఒక ఉద్దేశంతో తీసినట్టుగా అనిపించింది. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తీసిన సినిమా లాగా అయితే ఈ సినిమా అనిపించలేదు. ఇది ఈ యొక్క శైతాన్ సినిమా యొక్క రివ్యూ. ఈ సినిమా విడుదల తేదీ వచ్చి ఈ శుక్రవారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. సో ఈ మార్చిలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక మోస్తరు సినిమాగానే మిగిలిందని చెప్పాలి. సో ఓవరాల్గా శైతాన్ సినిమాకు నేను ఇచ్చిన రేటింగ్ చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.